నమస్తే మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని చలో నడువురిగా జల్దీన మనం ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఏ మాత్రం లేట్ చేయకుండా ముచ్చట్లయితే చూసేవారు ముందుగలు. అసలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుందోలా ఖాళీ ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ₹1,00,000 దొరికితే ఏమవుతుందో, కమస్కము ఒక 50,000 కట్టనన్నా దేవుడు దొరికిస్తే మంచిగా ఉండు అని అనిపిస్తుందోలా. కానీ మనకేడ దొరుకుతాయా సాంటి అన్నట్టు మొన్న ₹1,00,000 కట్ట చూసినోళ్ళ నేను. ఎందుకంటే షిట్టెత్తినోళ్ళ ₹1,00,000 చేతిలో పడంగానే నిజం చెప్తున్నా నాకైతే భయమైందల్లా. ఫస్ట్ వణుకు పుట్టింది నిజంగా. ఇటు వెనక మా అమ్మకి ఇచ్చిన ఏదో ఇక సామాన్ కొనేటందుకు ఇక పానం నిమ్మలం కాలేదు. అంటే పైసలు ఇంట్లో ఉంటే కూడా నిద్ర పట్టదు కదా. కానీ ఇగో గీ సార్కు ఎట్లా నిద్ర పట్టిందో ఏమోనోల్లా. అగో చూడురి ఏం చేస్తాండో. మీరు కుళ్ళుకోవద్దు, జర కళ్ళు పెద్దగా చేసుకొని రొల్లా. మీకు 2 కళ్ళు జాలే కావచ్చు, ముందే చెప్తాను నేను. చూస్తాను రానల్లా ఇవేం షిత్తు కాయిదాలో. చిన్నపిల్లలు ఆడుకునే డూప్లికేట్ నోట్లో కాదు, ఒరిజినల్ కట్టలే. కట్టలు కూడా అనొద్దు, నోట్ల గుట్టలు అనాలే, అంతే కదా. అగో ఏడ చూడు పైసలే. ఇగో ఇవన్నీ మహానుభావుడు మంది కొంపలు ముంచి కమాయించిన పైకమట. ముచ్చటేంటిదయ్యా అనంటే ఇగో ఈ సారు ఒడిస్సా రాష్ట్రం భువనేశ్వర్ సర్కార్ దాంట్లో పెద్ద ఇంజనీర్ అట. అదో రూరల్ డెవలప్మెంట్లో కావచ్చు. ఇక సర్కార్ కొలువంటే జీతం ఏ పాటు ఉంటుందో అలా ఎక్కువ లచ్చేసుకో, సరే 2 లక్షలు వేసుకోరాదు. కానీ సారు వారి కథ అలాగే ఉన్నది. అందుకే ఒక నజరేషిరుల్లా విజిలెన్స్ వాళ్ళు ఇక ఎందుకన్నా మంచిదని ఇంటిని చెక్కింగ్ చేస్తే అవో ఇట్లా నోట్ల గుట్టలే బయటికి వెళ్ళినాయి. అయితే ఈ ఆఫీసర్ల దాంట్లో ఈసారి ఏం చేసిండంటే నోట్ల కట్టలను కిటికీలకి వెళ్ళి అవతలకి విసిరేసిండోల్లా. గన్నిగనం పైసలు గంత ఈజీ విసిరేసినందుకు ఎట్లా ధైర్యం వచ్చింది కావచ్చు. అంటే కష్టపడి సంపాదించిన సొమ్ము అయితేనేమో గట్టిగా పట్టుకును, అప్పనంగా వచ్చినాయేమో అందుకే గట్ల చేసిండు కావచ్చు కదా. ఆగుర్రి ఇంకొడవలే. ఇగో ఈసారి ఇంట్లో నోట్ల కట్టలే కాదోల్లో ఆగ చూడురోల్లా ఎట్లా మర్చిపోతున్నాయో. ఇక సారు వారి ఇంట్లో దొరికిన ఈ నోట్ల కట్టలను లెక్క పెట్టేందుకు ఆ ఆఫీసర్లు పెద్ద మిషన్లే పట్టుకొచ్చిర్రు. అయినా ఒడుతలేదట. తలపానం తోక కత్తాందంట లెక్క పెట్టేందుకే. అంటే చూడోల్లా ఈ ఇంజనీర్ సారు ఎంత ఘోరంగా అవినీతి చేసిండో, జనాలను ఎంతగానం ముంచిండో కదా. ఇగో ఇట్లున్నారోల్లా లంచగొండ ఆఫీసర్లు. అరే సర్కారు కొలువు అంటే చాలు లంచాల కొలువు అన్నట్టే తయారు చేస్తాను రోల్లో గిసుంటోళ్ళు కతక్కున వాడెత్తు. ఇదేమి రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ఇల్లియని రాజ్యం. ఇదేమి రాజ్యం, గోసపెట్టే రాజ్యం, పానం తీసే రాజ్యం. ఇగో చాలా ఊర్లల్లా జనాలు గిట్లనే అంటాన్రోల్లా. చెయ్యి పాటోళ్ళు కనబడితే చాలు ఇగో గిట్లనే అందుకుంటుండ్రు. అవుగాని మన రేవంత్ అన్న ఏమన్నాడల్లా, అందరికీ ఇందిరమ్మ ఇండ్లు అని అన్నాడా. కానీ ఆ ఇండ్లు చెయ్యి పాటోళ్ళకే అవుతాన్నాయట. మరి అసలైన గరీబోళ్ళు ఏం చేస్తాన్లో ఎరికేనా? చూడురు ఏం చేస్తున్నారు.
ఇండ్లు రాని అసలైన పేదోళ్ళు గిట్ల సావును చూస్తారు. పాపం రేవంత్ సర్కారును నమ్మి ఇల్లత్తదని గంపడ ఆశలు పెట్టుకుంటే ఆఖరికి ఇంటికి దిక్కు లేకుండా అయిపోయిండోళ్ళ. రంగారెడ్డి జిల్లా చింతపట్ల అశోక్ అనే అన్నకు ఫస్ట్ ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో పేరు వెళ్ళిందట. మరి ఇయ్యాలే కదా, అటెన్కి ఈయన పేరు తీసేసి కాంగ్రెస్ కార్యకర్తల పేర్లు రాయించుకున్నారట. ఎంత అన్యాలముల్ల ఇది! ఎంత బాధ అనిపిస్తే చెప్పు. నోటికాడికి వచ్చిన కూడును గిట్ల గుంజుకొని కడుపు నిండు కొనుక్కొని పెట్టుడు ఎంత తారిక. పాపం ఈ అన్నకు పానం మస్తు తక్లిపోయింది. బల్మీటికి జీవి తీసుకున్నాడు, చేయి మీద కూడా రాసుకున్నాడు గిట్లా, ఇల్లు గుంజుకుంటేనే నేను చచ్చిపోతున్నా, ఈ సర్కారే జిమ్మెదారి అని. తనను పొట్టు తిట్టుకుంటే శాపాలు పెట్టిరు. ఇల్లు ఇస్తలేరా అని ఇక నాకు మా ఇంటికి వచ్చిండు. వచ్చి ఎందుకు అట్లా ఏడుస్తావు అంటే, నాకు ఇల్లు ఇస్తలేరు అక్క, నేను చస్తా అని ఇల్లు కోసానికే వచ్చిండు సార్. ఇల్లు ఫస్ట్ వచ్చింది, వచ్చి సర్టిఫికెట్ కూడా ఉంది కానీ అప్పుడు ఇయ్యలే. ఇక అట్లనే ఆపేసిర్రు. ముగ్గురు బిడ్డలు ఆయనకు, ముగ్గురు బిడ్డలు ఏం న్యాయం చేస్తారా? రంగారెడ్డి జిల్లాలో గట్లున్నది కదా, ఇగో హనుమకొండలు చూడురి. ఓటింగ్ మీద ఒక ఆయన దాంట్లో ఆడుతుండు ఇందిరమ్మ ఇల్లు కోసం వల్ల. పాషా అబ్దుల్ అనేటైనా నాయన హోంగార్డుగా పనిచేసుకుంటా 4 గంటల కిందట కాలం చేసిండు. సర్కారీనకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నది, కానీ ఇప్పటిదాకా జాడ పత్తలేదు. ఆఫీసర్లు కార్యకర్తలు చుట్టు తిప్పించిరట. చూసి నెరివడ్డాడు. ఆఖరికి ఒక ఇట్లా ఇల్లు ఇస్తారా సావాలని హోర్డింగ్ ఎక్కిరు. ఇక పోలీసు వాళ్ళు జనాలు దోస్తులు సంజాయించిరు, కానీ మొదట్లు ఇన్లే. ఇక లాస్ట్కు వాళ్ళు వీళ్ళొచ్చి ధైర్యం చెప్పి రేవంత్ సార్ను గద్దె దించుదాం తీ అందరం కలిసి అని అనుడుతోని మెల్ల కిందికి దిగిండోళ్ళ. ఇది 1-2 ఊర్లలోనే కాదు, ప్రతి ఊర్లోకి ఇదే రావైనా ఇదే కథ. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానమని ఎప్పుడు గరీబోళ్ళకి ఇవ్వకుండా కార్యకర్తలే వంచుకుంటూ ఇదే కథ అవుతుందట. ఇప్పుడు మనం ఒక ఊరికి పోదాం. ఆ ఊళ్ళే ఒక బావి ఉన్నది. ఆ బావి కాడికే ఇప్పుడు మనం పోవాలి. ఎందుకు మనలీశ్వరి, నీళ్ళు వస్తలేవా ఏంది? నీళ్ళు చేతుతావా అనానేరు. ఓయమ్మని నీళ్ళ కోసం కాదోల్లా, అయినా చేయి పాట వచ్చిన కాంచి నీళ్ళ జాడనే లేదా. సరే సరే సరే, అయితే నేను ఒక ముచ్చట చెప్పబోయి ఇంకో ముచ్చటకు పోతా అన్న. అసలు ముచ్చట ఏంటిదయ్యా అనంటే, ఒక బావి కాడనే ఒక సాహస వీరుణ్ణి చూడాలి మనం. చూద్దాం రండి జప్పున. అయితే ఇప్పుడు మనం ఆదిలాబాద్ జిల్లా బోధ్ అనే ఊర్లో ఉన్నమల్లా. ఇదే గా బాయి. అగో బాయిల తొంగి చూస్తాను కదా అందరూ. ఏమున్నాయి కావచ్చు, వజ్రాలున్నాయా, వైడూర్యాలున్నాయా, లేకుంటే బాయి లోపల బాలకృష్ణ సినిమా షూటింగ్ నడుస్తాందా, గట్ల మిట్కరిచి చూస్తాండు. మనం కూడా చూద్దాం పాన్రి. ఏది జరుగుర్రే ఓ మల్కా. అయ్యో మనిషి ఉన్నాడు కదా, గండ్లు ఎందుకు దిగినవే పెద్ద మనిషి, ఎందుకు దిగిండో ఈసారి చెప్తాడు. ఒక్క ముక్క ఇందా ముగ్గంతే. మేక కోసమని ఒక యువకుడు దాదాపు 80 ఫీట్ల డెప్త్ ఉన్న బావిలోకి దిగడం జరిగింది. ఇక్కడ పక్కనే బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఆ సౌండ్ ఏమని వచ్చేసరికి అతని లోపల 80 లోతులో ఉన్న బావి ఉన్నాడు. అగనట. అయితే బావిలో ఉన్నాయనే మేకలుగా అత్తడు. మందలకెళ్ళి ఒక మేక బావిలో జంగి జంపు చేసింది. అది అందులోనే ఉన్నది. ఇక మేక కోసం ఈ మనిషి వెనక ముందు ఆలోచించకుండా లోపలికి దిగిండు. అంటే తాడు కట్టుకొని దిగిండట మేక కోసం. మేక కోసం గంత తనలాడిండంటే మెచ్చుకోవాల్సిందే. అయితే లోపలికి దిగి మేకను పట్టిండు. ఇక దాన్ని భుజాల మీద వేసుకున్నాడట. కానీ మీది కత్తుంటే సగం దూరంలోనే ఆగమైండు. చేతులు గుంజుడు, బొడుసులొచ్చుడు, పాపం ఈయనతో గానే కాలేదోల్లా. ఇక ఈ మేకను కాపాడుదామని బావిలో దునికితే నా బతికేంది బొందల పడ్డట్టు అయింది అని ఏడిచిండు. ఇక ఒర్లుతుంటే పోలీసులు వాళ్ళు వీళ్ళు వచ్చిర్రు. తాడు కట్టి బయటికి తీసే ఉపాయం చేసిర్రు. అగ చూడుర్రి. అమ్మయ్య, మేక కోసం చూసుకుంటే పానాల మీదకి తెచ్చుకుంటేవా పిల్లగా? అవు కానీ గట్లెట్లా పోయినావు అసలు నువ్వు? బాయిలా దిగి పడిపోయింది. నేను ఏం చేసినా మేక అయితే ఉరుక్కుంటా పోయి తాడు తెచ్చి నేను మెల్లంగా దిగిన. నాకు వర్రిన మా వాడికి ఫోన్ చేసిన, ట్రై చేసిన, నాకు ఎక్కరాలి సార్, చేతులన్నీ అనుకుంటున్నాయి, ఉబ్బినాయి అంతే. కానీ ఈ పిల్లగాని మనసును మెచ్చుకోవాల్సిందేనొల్లా. బాయిల మేక పడ్డా గాని పానాలకు తెగించి కాపాడదామని ముంగట పడ్డాడంటే గొప్ప ముచ్చట్నే కదా. ఇంతకు మేక వచ్చిందా రాలేదా? సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి. అబ్బా
గదేనోళ్ళ కార్జం సినిమా కాదు కాదు కలేజీ సినిమా కలేజియా సినిమా కాదు కలేజా సినిమా ఏమన్నా ఉంటుందా అనోళ్ళ అసలు అందులో మహేష్ బాబు దేవుడట కదా. అయితే ఆ సినిమా మళ్ళీ విడుదలైంది, కానీ ఆ సినిమాకు ఒక పాము కూడా వచ్చిందల్లా పాము. మరి అదేం పాము? నాగుపామా, జర్రిగొడ్డ పామా, లేకుంటే నీరు కట్టనా? అసలు మహేష్ అన్నకు పాముకు నర్మ ఉన్న లింక్ ఏంది? అరుచుకొని వద్దాం రాంది. రే ఎవర్రా మీరంతా గిట్ల తయారైరేంద్రా నాయన. అయితే కలేజా సినిమా మళ్ళా విడుదల చేసిరు కదనోళ్ళ. సినిమా ఫెయిల్ అయినా గానీ టీవీలా మస్తు మందికి నచ్చింది. ఇక 14 ఏళ్ల తర్వాత విడుదల చేస్తే జనాలు మంచిగానే వచ్చిర్రు. ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. సరే చేసుకుంటే వేసుకొని గాని ఒకని సంబరం చూడుర్రి మీరే. చూసినవా పామును పట్టుకొచ్చిండు పామును. కలేజా సినిమాలా మహేష్ అన్న పామును పట్టుకొని ఫైటింగ్ చేస్తాడు కదా, సేమ్ టు సేమ్ మహేష్ అన్న లెక్కనే నేను కూడా చేస్తాని ఈయన కూడా గదే సీన్ ను టాకీస్లో వేసిండు. ఇక విన్నేమనాలే, అసలైతే ఫస్ట్ దాన్ని బొమ్మ పామని అనుకున్నారట, కానీ కాదట కదా, ఒరిజినల్ పాము పిల్లనే పట్టుకొచ్చిండని అంటుర్రు. అసలు వానికి ఎంత ధైర్యం వల్ల పుసుక్కున పాము వానికి కాటు పెడితే ఎట్లుండు, అగర్సే అది కింద పడితే జనాలు ఎంత ఆగమో గాయంత సోయలేదా? అదేందోనొల్లా ఈ నడుమ ప్రతి ఒక్కరు పిచ్చిలేస్తుందా దయ్యం పడుతుందా అర్థమే అయితే లేదు. మొన్నసారి కూడా గిట్లనే మురారి సినిమా విడుదలైనప్పుడు అందులో పెళ్లి సీన్ వస్తే సినిమా చూసేందుకు వచ్చిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నంత పని చేసిర్రు. అప్పుడే బీపీ లేచింది నాకు, గీదమేషంరా నాయన అని. ఇక ఇప్పుడు వీడైతే పామనే పట్టుకొచ్చిండు. ఏం దేడిది మగ్గాలో ఏమొప్పో. వామ్మో, ఓరి నాయనో, ఓరి దేవుడో. అసలు పట్నంలో ఉండేటోళ్ళల్లా ఎవలేసుంటోళ్ళో ఎవల అమాయకులో ఎవరు మత్తులో దూలుతారో ఏం అర్థమే అయితే లేదు. లేకుంటే ఏంది ఇది మన హైదరాబాదులా మళ్ళా డ్రగ్స్ గిర్ర తిరుగుతుంది కాదల్లా. 1 కాదు 2 కాదమ్మా, కోట్ల రూపాయల మత్తు మందు చేతులు మారుతూనే ఉన్నది. ఒక్కళ్ళ దగ్గరనే 3 కోట్ల రూపాయల డ్రగ్స్ దొరికిందట. ఇక దినా ఎన్ని వందల కోట్ల రూపాయల మందు ఇటు అటు అటు ఇటు చేతులు మారుతానేయో. అగో గిట్లనే అనుమానం కొడుతున్నది నాకు. ముచ్చటేందో పురాగా చూసి వద్దాం రాండ్రి. హాగా చూసినావా, ఇదంతా సూపర్ మార్కెట్ పార్సిల్ అనుకోగల డ్రగ్స్ ప్యాకెట్లలో 1 కాదు 2 కాదు అక్షరాల 3 కోట్ల రూపాయల ఇలువగల మాలట ఇది. హాగా చెప్పుండ్రి కథ. రాజస్థాన్ నుంచి ఒక ముఠా మన హైదరాబాద్లో తిరుక్కుంటా డ్రగ్స్ను అమ్ముతాండంట. ఇక ఇట్లా ఎన్నాళ్ళ బట్టి పట్టుకొస్తున్నారో ఏం పాడో సైదాబాద్ కాడ దొరికిర్రు. అసలు ఈ దందా ఎట్లా నడుస్తుంది ఏంది కథ పోలీస్ సార్ చెప్తాడు ఇనుండ్రి. శంషాబాద్ టీమ్ అండ్ షాద్ నగర్ కలిసి మన రాయకల్ టోల్ ప్లాజా దాటి కొంచెం ముందు ఒక దాబా ఉంది, కొట్టిక్స్ చేశారు. బేసికలీ ఆల్ మోస్ట్లీ ఆ గాంజా వదిలేసి మిగతా అన్ని పట్టెన్ టు ఓపియం ఫ్యామిలీ నార్కోటిక్స్. దాంట్లో 632 grams ఓపియం ఉంది, ఒక 1.5 kgs హెరోయిన్ మిక్స్ అయి ఉంది, అంటే ఈ పాపీ స్ట్రా పౌడర్ తో మిక్స్ అయి ఉంది హెరోయిన్. అండ్ 2.8 kg పాపీ స్ట్రా దొరికింది. ఇంకా క్యాష్, వేయింగ్ మెషిన్, ఫోన్స్ అవన్నీ సీజ్ చేశారు. బేసికలీ అక్కడ ఒక కుక్ గా పనిచేసే మనిషి రాజస్థాన్ నుంచి ఇవి తెచ్చి వాళ్ళకి తెలిసిన కస్టమర్స్ కే అమ్ముతున్నాడు. ఓన్లీ ఆన్ నోన్, అంటే ముందు తెలిసి ఉంటేనే కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటేనే అమ్ముతున్నాడు. సో అలాంటి ఆయన ముందు ఒక అసోసియేట్ ఉండేవాడు, బట్ హీస్ నో మోర్, ఈ పాస్డ్ అవే. సో ఆయన కూడా ముందు చేసేవాడు. సో ఇప్పుడు ఈయన ఆయన కోసం చేస్తున్నాడు. ఇన్నారా అది అట్లున్నదా? ఇగో ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాడనొల్ల 10 కిలోల గంజాయి దొరికింది. అసలు గంజాయిని కూడా ఫారెన్ దేశాలకి వెళ్ళి ఈడికి పట్టుకొస్తారని నాకు తెలియదు. ఇక ఇన్నొద్దులు దొంగ బంగారము డ్రగ్స్ గిక్సే వేరే దేశాల కాడికి వెళ్ళి పట్టుకొస్తారు కదా, ఇక ఇప్పుడు విమానంలో గంజాయిని కూడా పట్టుకొస్తాన్లు. అయినా గంజాయి కోసం ఫారెన్ దేశం దాకా ఓవడెందుకు కావచ్చు వీళ్ళు, ఈడ కూడా బాగానే దొరుకుతున్నది కదా.
తెలియదో ఏమో వానికి ఏందో ఏమో పోన్రోల్లా. అంటే మన పట్నం చూడు మత్తులో ఎట్లా మునిగిపోతాందో, ఇక్కడోళ్ళకు డ్రగ్స్ కావాలి, గంజా ఏమో ఫారెన్ దేశపియే కావాలని తెప్పించుకుంటురాయే. అగో అట్లా మారుతాందమ్మ మన పట్నం. మరి ఇప్పుడు మనం ప్రధాని మోదీ సారు వారి కాడికి పోవాలి. ఎందుకంటారు, సారు వారు ఒక క్రికెటర్ను కలిసిండు కాదల్లా, ఆ క్రికెటర్తోని మాట ముచ్చట పెడతాండు. మరి క్రికెట్ ఎట్లా ఆడాలనో నేర్పిస్తాండా, లేకుంటే పిల్లగా గట్ల కాదు ఇగో గిట్లా ఆడాలి, గిట్ల చెండేయాలి, గట్ల ఉరకాలి అని నేర్పిస్తుండా ఏంది నాకు తెలియదు. ఇంతకు ఆ క్రికెటర్ ఎవరు, మోదీ సారు ఎందుకు కలిసిండు, కలిసి ఏం మాట్లాడిండు, అట్లా మాట్లాడినాక ఏమైంది అవన్నీ నడుచుకొని రావాలి. నడుగురి. ప్రధాని మోదీ సార్తోని ముచ్చట పెడుతుని పోరడు ఎవలో ఎరికేనానోల్లా ఐపీఎల్ ఆట చూసేటోళ్లకు మంచిగానే ఏర్పడి ఎత్తారు. వైభవ్ సూర్యవంశని క్రికెట్ ఆటగాడు, రాజస్థాన్ తరపున ఆడిండు. ఈ ఐపీఎల్ లా ఈ పోరన్ పేరు మస్తు మారుమోగింది కదా. స్పీడ్ గా సెంచరీ కొట్టుడు, 14 ఏళ్ల వయసులే బౌలర్లను షెండాడిండు. అసలు ఒక్క రోజుల్నే పెద్ద హీరో అయిపోయిండు. ఇక ఈ బాల హీరోను మన మోడీ సర్వర్ కలిసి జర మాట ముచ్చట పెట్టిండు. సారు పాట్నా దిక్కు పోయిండట. ఇక పనుల పని పిల్లగాన్ని పిలిపించుకున్నట్టున్నది. కొన్ని క్రికెట్ సలహాలు కూడా ఇచ్చినట్టు కొడుతుంది. గట్లాడాలే, గిట్ల కొట్టాలే, గట్లుండాలి అని. నాకంటే చంద్ర సార్ అయితే ఇంకా మంచిగా క్రికెట్ చిట్కాలు చెప్తాడు, పోయి నేర్చుకోపో అని చెప్పొచ్చు ఈ పిల్లగానికి. ఏమో అట్లనే అనిపించింది నాకైతే. ఇక ఆటెనక సూర్యవంశీ ప్రధాని సర్కార్లకు మొక్కి దీవెనార్తులు తీసుకున్నాడు. ఇక దేశ ప్రధాని కొడుకు దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే ఆ పిల్లగాని అమ్మానైనా సంబరం చూడురి ఎంతైనా ఉంటది కదా. మరి ప్రధాని అంతతోడే చేతులు పట్టుకొని సలహాలు ఇస్తుంటే ఇక సూర్యవంశీ కూడా ఉబ్బి తబ్బిబ్బైపోయి మోదీ సార్ కాలు మొక్కి దీవెనార్తులు తీసుకున్నాడు. అట్లున్నది మరి మోడీ సూర్యవంశీ మాట ముచ్చట. ఇవ్వండి ఇప్పుడు మన ముచ్చట్లలో ఇంకో చిన్న ముచ్చట బాకీ పడ్డది, అదేందో చూడురి. గిదేగా ముచ్చట. వాగున్నది, వాగుల కారున్నది, కానీ ఆ కారు బయటికి వెళ్తలేదు, జనంతోని కూడా అయితలేదు. అసలే అది ఎస్వియు కారు, మళ్ళా 100 కిలోల వజన్ ఉంటది. ఏం చేయాలో అర్థమైతలేదు. అంతలో ఒక ఏనుగు కనబడ్డది. ఇంకే ఉన్నది, నేనున్నా అని ముంగడికి వచ్చింది. కారుకు తాడు కట్టిరు, ఏనుగు తొండానికి ఇచ్చిరు. ఇక అది అప్పుడే బాహుబలి సినిమాను మతికి తెచ్చుకున్న వల్ల ఎవ్వడంట ఎవ్వడంట అని వెనుక మ్యూజిక్ పెట్టుకుంటే ఇది గుంజుడు పెట్టుడు. అమ్మయ్యా, మొత్తానికి కారు బయటకు వచ్చింది. మనుషులతోని కానిది జీవాలతోనే అయింది. అందుకే అంట ఎవ్వరిని తక్కువ అంచనా వేయద్దని. మనుషులే తోపులు తురుములని విర్ర వీగద్దు. అప్పుడప్పుడు మనం కూడా తుస్సుమంటాం, ఇసోంటి తోపులు అవుతాయి కదా, ఏమంటారు?
గోల్డ్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇవన్నట్టు ఇయాలిటీ ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తే కదా, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తా. అప్పటిదాకా మీరు అయితే చూస్తూనే ఉండాలి టీ న్యూస్.